మావు భాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదింపేర్ల ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈ రోజు డేట్ నవంబర్ 25వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి, నేను క్వాలిటీ వెహికల్స్, చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ యాక్సరీస్ దగ్గర ఉండి వేయించి కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను, ఏ బడ్జెట్ ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత వాళ్ళంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా అది ఆన్లైన్ అమౌంట్. ఆన్లైన్ లో ఎంతో చూపిస్తే అది ఇయర్ ని బట్టి ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. అది ఆన్లైన్ అమౌంట్. ఆన్లైన్ లో ఎంతో చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పడిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేక్స్ అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. అండర్ బాడీ మొత్తం నేను చెక్ చేసుకున్నాను, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. షాక్ అబ్జర్వ్, సస్పెన్షన్ మొత్తం ఆల్ ఓకే. ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం ఆల్ ఓకే. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 70,000. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీల్ వర్షన్. నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. ఈ మోడల్, ఈ కలర్ లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, నా ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేస్తానంటే వెహికల్ గురించి నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా చెప్తాను. ఈ వెహికల్ ఇంట్రెస్ట్ వాళ్ళు మా వీడియో ఎక్కడ ఈ మోడల్లో, ఈ కలర్ లో, ఈ ప్రైస్ లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజను, బానట్ యొక్క పేస్టింగ్, డోర్ యొక్క పేస్టింగ్, డిక్కీ యొక్క పేస్టింగ్ నీట్ గా నిదానంగా ప్రతిదీ నేను వీడియోలో అయితే నేను చూపిస్తాను. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, ఆటో ఫోల్డ్ మిర్రర్, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, 2 ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్, మ్యూజిక్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అవుతున్నాయి. కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం 2019 నవంబరు, సింగిల్ ఓనర్. వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ వచ్చేసి 70,000. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 5,60,000 అయితే చెప్తున్నారు. 5,60,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీనిలో కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేసినారంటే నేను ఫైనల్ ప్రైస్ అని కూడా చెప్పేస్తాను. సరే ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. బండి చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ప్రతిదీ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఒకసారి నేను ఇంజన్ అయితే స్టార్ట్ అయితే నేను చేసి నేను చూపిస్తాను చూడండి. ఇంజన్ అయితే నేను స్టార్ట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. हल्का सा राइस देना है. నాన్ యాక్సిడెంట్ దగ్గర బాగా బాగుంది. ఇది కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలరు. అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. టైర్లు వచ్చేసి 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. మొత్తం మన ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు 2019 10 నెల. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2019 11 నెల. ఆటో ఫోల్డ్ మిర్రర్, కీలెస్ ఎంట్రీ చూసుకోవచ్చు. ఎక్కడే కానీ డోర్లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు.
ఇది మన రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంట్ వెహికల్. మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది. సీట్ కవర్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, కవర్ కూడా లేదు, మన షోల్డర్ పాటు కవర్ ఇది. ప్రతిదీ నేను ఈ వీడియోలో అయితే నిదానంగా అయితే చూపిస్తాను. ఈ కంట్రోల్స్ కూడా మొత్తం వర్కింగ్లో అయితే ఉన్నాయి. మొత్తం నేను చెక్ చేసుకున్నాను. గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు, ఫిఫ్త్ గేరు. ఇది వచ్చేసి రివర్స్. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి 2 వస్తాయి, డ్రైవర్ సైడు, కో డ్రైవర్ సైడు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు. సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. స్క్రీను టచ్ స్క్రీను. రీడింగ్ వచ్చేసి 70,238. గ్లాసు చూసుకున్నట్లయితే మొత్తం ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి, మన షోరూమ్తో పట్టిన గ్లాసులు ఇవి చూసుకోవచ్చు. నేను వెహికల్ విషయంలో ఉండేది ఉన్నట్టు చెప్పి నేను కస్టమర్లకు అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను, మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్. ఎందుకంటే నా అక్కడ ఢిల్లీలో నా సొంత పనులు అంటే ఏమీ లేవు, నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తున్నాను. నేను అందుకే ప్రతిదీ నేను చెక్ చేసిన తర్వాత నేను మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది. చాలా బాగుంది వెహికల్ ఇది. ఇక్కడ డెంట్ ఉంది మన డిక్కి పైన, ఇదేం కాదు, ఇక్కడే తీసేస్తారు అన్నమాట. ఇది డెంట్ అనేది నేను తీపిస్తాను. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో డెలివరీ అయిన తర్వాత నేను ఇక్కడ డెంట్ తీపిచ్చి పంపిస్తాను. అది సరే, నేను పైన కూడా చూపిస్తాను చూసుకోవచ్చు. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. వాటర్ వాష్ చేయలేదు ఇంకా బండి. ఇది మన కంపెనీ పేస్టింగ్, డిక్కీలో ఒక కంపెనీ పేస్టింగ్ ఇది. ఇది ఒరిజినల్ గ్లాసు, బ్యాక్ సైడ్ మన డిక్కీ గ్లాస్ ఇది. టైర్లు చూసుకున్నట్టయితే 4 సీలు ఉన్నాయి. రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు మీరు. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ప్రైస్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం 2019 నవంబరు, సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. గేర్లు వచ్చేసి మాన్యువల్,
డీజిల్ వర్షన్ రీడింగ్ చూసుకున్నట్లయితే 70,000. 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి. బండి ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 5,60,000 అయితే చెప్తున్నారు. 5,60,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీంట్లో కొద్ది మటుకు అయితే బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా క్వాలిటీ వెహికల్స్ అయితే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.